శంషాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణలో ఇంజనీరింగ్ పరంగా పలు క్లిష్టమైన సవాళ్లను అధిగమించేలా ప్రత్యేక డిజైన్లు రూపొందిస్తున్నారు. రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారులు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు, ఎయిర్పోర్ట్ ప్రాంగణాలు ఉన్న ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి అనేక అనుమతులు, సాంకేతిక పరిష్కారాలు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో రన్వే కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హకీంపేట విమానాశ్రయం వద్ద భూగర్భ మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. జేబీఎస్ షామీర్పేట కారిడార్లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని అండర్ గ్రౌండ్ లో నిర్మించాలని ప్రతిపాదించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో విమానాశ్రయ రన్వేకు సంబంధించిన పరిమితులను అధిగమించడంతో పాటు భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఉంటుంది. నాగోల్ టు శంషాబాద్ కారిడార్లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో ప్రతిపాదించారు. విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఈ మార్గాన్ని డిజైన్ చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించే ప్రణాళికలో కార్గో, ఎయిర్పోర్ట్ స్టేషన్లతో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం కానుంది. బేగంపేట విమానాశ్రయం రన్వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమల్లో ఉన్నాయి. విమానాల రాకపోకలకు అవసరమైన ఫన్నెల్ జోన్ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని షామీర్పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇందుకు సంబంధిత అనుమతుల కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు. రెండో దశలో రైల్వే క్రాసింగ్లు కూడా కీలక సవాల్గా మారనున్నాయి. ఫలక్నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్లను దాటాల్సి ఉంటుంది. ఈ మార్గాలకు దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం సంబంధిత అనుమతి ఇంకా అవసరం ఉంది. మదినాగూడ టు పటాన్చెరు, చింతలకుంట, హయత్ నగర్ మార్గాల్లో NH65, ఆరాంఘర్, శంషాబాద్, బోయిన్పల్లి, మేడ్చల్ మార్గాల్లో NH44 పరిధిలో మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ అనుమతులు అవసరం. మొత్తంగా రెండో దశలో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో మార్గం, 86 స్టేషన్లు ప్రతిపాదించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 38,595 కోట్లు కాగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 12.42 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ప్రాజెక్టు నిధుల్లో కేంద్రం వాటా 6,666 కోట్లు, రాష్ట్రం వాటా 11,933 కోట్లు, రుణాల ద్వారా 19,996 కోట్లు సమీకరించే ప్రతిపాదన ఉంది. రెండో దశలో జీహెచ్ఎంసీ పరిధిలో 36.5 కిలోమీటర్లు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24.9 కిలోమీటర్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41.3 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించనుంది. హెచ్ఎండీఏ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రైట్ ఆఫ్ వే అనుమతులు కూడా త్వరగా ఇవ్వాలని మెట్రో అధికారులు కోరుతున్నారు. ఈ అనుమతుల ప్రక్రియ పూర్తయితే నగర రవాణా వ్యవస్థలో రెండో దశ కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.